it's been like some 15 years ముందు. What is that movie? హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను. అందులో నేను హీరోగా యాక్ట్ చేశాను. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ నేను అక్కడ చూశాను. సో అది ఎవరు కాదు, మన సుకుమార్ గారు. అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా, పెద్ద వృక్షం లాగా హీ ఈజ్ లైక్ ఇండియాలో తగ్గేదేలేనే. సో ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో అతను ఒకరు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్. అందులో నాకు నచ్చింది, చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప. వాట్ ఏ ప్రజెంటేషన్. ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయడానికి ఎంత, ఒక నార్మల్ సీన్ కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది హీ హెస్ డన్ అండ్ ప్రూవ్డ్. అండ్ ఈస్ అ ఫెంటాబులస్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇది ఎప్పుడు మర్చిపోను. సో అండ్ ఇంకొక సినిమా, ఒక కన్నడ సినిమా. ఆ సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్, నేను అందులో హీరో. సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము. అండ్ దెన్ వీ గాట్ ఎ రెఫరెన్స్. ఒక కుర్రోడు ఉన్నాడు, లైక్ వెరీ వెరీ షార్ప్ గై. ఆయన తర్వాత ఆయన పిలిపించాము. సో ఆయన వచ్చినంటే చూస్తే ఒక చిన్న మిథున్ చక్రవర్తిలా ఉన్నాడు ఈ కుర్రోడు అని అనుకున్నాము. సో అతనే మన ఉపేంద్ర గారు. సో అప్పుడే వి డిస్కస్ సో మచ్ అబౌట్ డైలాగ్స్, సీన్స్, అదంతా చాలా. సో దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఉపేంద్ర గారు. అండ్ దెన్ కొన్ని రోజులు అయిన తర్వాత హీ బికెమ్ డైరెక్టర్. టైటిల్ ష్ అని ఒక టైటిల్, ష్ అని ఒక టైటిల్ చూడండి అది. సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ని పెట్టి ఒక సినిమా చేశారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఏ వచ్చింది, అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే, మీరే అర్థం చేసుకోండి అని చెప్పేశాడు ఆయన. సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు, అది సూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక మూవీ చేశారు, అది ఎలాగ టైటిల్ చెప్పడం అని తెలీదు. సో ఆయన టైటిల్ ఎంత వ్యత్యాసంగా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంతే వ్యత్యాసంగా ఉంటుంది. అండ్ ఓన్లీ పబ్లిక్ మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్, కల్ట్ మూవీస్. అండ్ సో ప్రతి ఇండస్ట్రీలో ఊరికే కమెంట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా. అప్పుడు కూడా కన్నడ ఇండస్ట్రీలో ఈయన్ని చూసి ఏ కమాన్ యు ఆర్ సో ఇండిఫరెంట్ అని చెప్పారు ఆయన్ని. సో ఈయన మాత్రం సపరేట్గా నిలబడి యు ఆర్ ఆల్ ద సేమ్ అన్నాడు. సో అప్పుడే అంత ధైర్యంగా చేసి, ఒక డైరెక్టర్ అంటే అది ఒక బ్రేవ్, మన మైండ్లో ఉండేది కూడా, మన కాన్సెప్ట్ని ధైర్యంగా అది చెప్పటం అనేది కూడా ఒక పెద్ద క్వాలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారికి కూడా, ఆయన వచ్చి ఈరోజు గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమింగ్ టు అవర్ సీతా పయణం. ఈ కథ ఇలాంటిది, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం అంతా నేను ఈరోజు రాలేదు. ఎందుకంటే అది మనం చెప్పడం కన్నా
జనం చూసి అది బాగుంది బాగలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ అండ్ మై టెక్నీషియన్స్. ఈ సినిమా నేను యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది ఫర్ మై డాటర్. నా డాటర్ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎలాంటి కథ చేయాలి అనేదంతా వచ్చింది. అండ్ ఊరికే నా డాటర్ కదా అని ఒక సినిమా తీయాలని రాలేదు. ఐ సా ద డెడికేషన్, ఒక సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్, అది చూసి ఐ థాట్ ఐ విల్ ప్రజెంటర్ సంథింగ్, ఒక సినిమా ప్రజెంట్ చేద్దామని ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను. సో డాటర్స్కి ప్రజెంట్ చేయడం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. సో అలాగే చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేశాను. సో జనానికి ఇది నచ్చుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఒక చిన్న కార్నర్కి వెళ్ళినా, ఏ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళినా, నేను ఎప్పుడో 40 years ముందు చేసిన సినిమాల గురించి అంతా చెప్తుంటారు. మాపల్లె గోపాలుడు, రాణి రాణమ్మ పాట మీరు అని ఎంత బాగా చేశారంటారు. పుట్టింటికి రాచెల్లి అని చెప్తారు. అది ఒకే ఒక్కడు చాలా ఏది మర్చిపోలేదు. ద కైండ్ ఆఫ్ లవ్ దే ఆర్ షోయింగ్, అది నిజంగా మర్చిపోలేను. సో ఆ ఒక అభిమానం, ఆ ఒక ఆశీర్వాదం ఎప్పుడు చిరరుణిగా ఉంటాను. అదే అభిమానం నా డాటర్ మీద చూపించాలి. అండ్ ఈ ఆశీర్వాదం, అభిమానం అన్నప్పుడు ఇంకొకరు జ్ఞాపకం వస్తున్నారు. దట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ పిక్చర్, నిరంజన్. యాక్చువల్గా నేను ఇది కథ నా డాటర్ కోసం చేశాను. బట్ డీటెయిలింగ్ చేసేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కన్నా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయింది. నిజంగా మీరు పిక్చర్ చూస్తే మీకే అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్లో చాలా ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒక వర్సటాలిటీ ఉండే ఒక క్యారెక్టర్ ఆయన చేసింది. దీనికి ఎవరు మంచి ఒక ఆర్టిస్ట్ కావాలని చూస్తుండగా ఇమ్మీడియట్గా బెంగళూరు నుంచి నాకు కొన్ని ఫొటోస్ వచ్చింది. నిరంజన్ ఫోటో వచ్చింది. అరే బాగున్నారు కుర్రోడు, ఎవరిది? మన ఉపేంద్ర గారు అన్న కొడుకు అన్నారు. అప్పుడే ఐ సెడ్ ఓకే, 90% ఓకే, కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ. అండ్ తర్వాత పిలిపించి దెన్ ఆయన్ని ఈ పిక్చర్లో యాక్ట్ చేయించడం జరిగింది. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హిమ్. హీఈస్ అ వండర్ఫుల్, ఆయన హైట్ గురించి చెప్పక్కర్లేదు. సో ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చాలా మంచి ఫైటర్, డాన్సర్. కన్నడం అయినా తెలుగులో వన్ పేజ్ కూడా డైలాగ్ చెప్పేస్తాడు. సో ఆ ఒక తపన అనేది ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫర్